ఈనాటి ఈ కాన్ఫరెన్స్కి నన్ను సభాధ్యక్షుడిగా చేసినటువంటి మన ప్రెసిడెంట్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము అందరూ కూడా గమనించవలసింది ఒకే ఒక విషయం. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్లో దేవుడు ఇశ్రాయేలుని ఎక్కడ నడిపించాడు? సముద్రములో ఆరిన నేలపై నడిపించారు. సముద్రములో దేవుడు తన ప్రజల కోసం దానిని ఆరిన నేలగా చేశారు. ఇఫ్ యు కమ్ టు న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ప్రభు అనే యేసయ్య అంటే దేవుడే మనుషుల్ని నీళ్లపై నడిపించాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్నటువంటి తేడా, ఆ గొప్పతనం చూడండి. అప్పుడు ఆ ప్రజల్ని సముద్రంలో ఉన్నటువంటి నీటిని అంతటినీ కూడా పాయలుగా చేసి నడిపిస్తే, యేసయ్య ఆయన భూమి మీద నివసిస్తున్నటువంటి కాలంలో పేతురుని నీళ్లపైనే నడిపింపచేసినటువంటి గొప్ప దేవుడు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, దేవుడు ఇలాంటి అద్భుతాలు ఇప్పుడు కూడా చేస్తాడా అంటే, దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడండి. దేవుడు మొదటి నుండి కూడా అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఆయన ఎప్పుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు అద్భుతం చేస్తున్నాడు కాబట్టే మనం భూమి మీద బ్రతికున్నాం. ఈ కాన్సెప్ట్ మర్చిపోకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక.